నమస్కారం. ఈ వీడియోలో మనం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన గ్రంథాల్లో ఒకటైన గరుడ పురాణం గురించి తెలుసుకుందాం. గరుడ పురాణం అనేది వ్యాస మహర్షిచే రచించబడింది. 18 మహాపురాణాలలో ఇది కూడా ఒకటి. ఈ గ్రంథం వైష్ణవ సాంప్రదాయానికి చెందిన పురాణం. గరుడ పురాణంలో మన జీవితం గురించి, మరణం తర్వాత ఏం జరుగుతుందో అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. జీవితం నుండి మరణం వరకు గరుడ పురాణంలో మన జీవితం ఎలా ప్రారంభమవుతుంది, మనం ఎలా జీవించాలి, మరణం తర్వాత మనకు ఏం జరుగుతుంది అనే విషయాల గురించి చాలా వివరంగా చెప్పబడింది. ఇంకా మానవుడు చేసే వివిధ పాపాలు, వాటికి నరకంలో విధించే శిక్షలు, పాపాలు చేస్తే వాటికి ప్రాయశ్చిత్తం, పుణ్యం సంపాదించుకునేందుకు వివిధ మార్గాలు, ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా చూడండి. మానవ జీవితం ఎలా ప్రారంభమవుతుందో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు శిశువు పడే వేదనేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు చేత తన వాహనమైన గరుడకు ఉపదేశించబడింది. అందుకే ఈ పురాణమునకు గరుడ పురాణం అని పేరు వచ్చింది. మన సనాతన ధర్మం ప్రకారం ఆత్మ జనన మరణ చక్రాల్లో నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటుంది. శరీరాన్ని కోల్పోయిన ఆత్మ తన కర్మలను అనుభవించి తిరిగి మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఒక ప్రాణికి జన్మనిచ్చే క్రమంలో శ్రీ మృత్యువాంచుల వరకు చేరుకొని ప్రాణికి జీవం పోస్తుంది. అందుకే మన పురాణాల్లో స్త్రీకి ఎంతో ప్రాముఖ్యతను వెలకట్టలేని గౌరవాన్ని ఆపాదించాయి. కానీ ఏనాడైనా గర్భంలో ఉన్న శిశువు గురించి ఆలోచించామా? నెలలు నిండిన శిశువు గర్భంలో ఏం చేస్తుంది? చీకటి కుహరం వంటి తల్లి గర్భంలో ఆ శిశువు ఎలాంటి బాధలను అనుభవిస్తుందన్న విషయాల గురించి మనలో చాలా మందికి అవగాహన కూడా లేదు. వేల సంవత్సరాల క్రితమే రాసిన గరుడ పురాణం అనే పుస్తకంలో తల్లి గర్భంలో ఉన్న శిశువు ఎలా బాధపడుతుందో వివరంగా రాసి ఉంది. తల్లి గర్భంలో శిశువు యొక్క అనుభవాలేంటి, చీకటి అగాధంలో బందీ అయిన శిశువు అనుభవించే బాధలేంటో గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుడకు వివరించిన గర్భస్థ శిశువుకు సంబంధించి మనలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాల్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. స్త్రీ పురుషుల సంయోగం వల్ల జీవుడు ప్రాణం పోసుకుంటాడు. పురుషుడి వీర్యం ద్వారా జీవుడు స్త్రీ శరీరంలోకి ప్రవేశిస్తాడు. గర్భంలో ఉన్న జీవికి 1 నెలలో తల, 2వ నెలలో చేతులు, 3వ నెలలో గోళ్ళు, వెంట్రుకలు, చర్మం, మర్మాంగాలు, రంధ్రస్థానాలు ఏర్పడతాయి. 4వ నెల వచ్చేసరికి సప్తధాతువులు, 5వ నెలలో ఆకలి దప్పికలు. ఆ విధంగా ఆకలి దప్పికలు పొందిన జీవి తల్లి గర్భంలోనే ఉండి తల్లి తినే పదార్థాలని తాను తింటూ వృద్ధి చెందుతుంది. మలమూత్రాలతో, దుర్వాసనలతో నిండి ఉండే తల్లి గర్భంలో శయనించి ఉంటాడు. గర్భంలో ఉండే పురుగులు శిశువును కుడుతూ ఉంటాయి. శిశువు శరీరం చాలా సుకుమారంగా ఉండడంతో వాటి బాధను తట్టుకోలేకపోతాడు. తల్లి తినే ఉప్పు, కారం, పులుపు, వేడి లాంటి పదార్థాల వల్ల తన అన్ని అంగాలు ఎంతో బాధపడతాయి. నడుము, తల వంచుకొని తల్లి గర్భంలో శయనిస్తాడు. పంజరంలో పక్షి ఉన్నట్లుగానే జీవుడు మాతృగర్భంలో కొలువై ఉంటాడు. అలా గర్భంలోకి ప్రవేశించి రూపం పొందిన జీవుడు పూర్వజన్మ జ్ఞానాన్ని కలిగి ఎన్నో జన్మల నుంచి తాను చేసిన పాపాలను తలుచుకొని చింతిస్తూ ఉంటాడు. సప్తధాతువులతో పుట్టిన జీవుడు గర్భంలోని నరకయాతన నుంచి విముక్తి కలగడం కోసం తనను తల్లి గర్భంలోకి ప్రవేశపెట్టిన భగవంతుణ్ణి దీనంగా ఇలా ప్రార్థిస్తూ ఉంటాడు. విశ్వానికి ఆధారమైన వాడా, లక్ష్మీ వల్లభుడా, సకల జీవుల పాపాలని నశింపజేసేవాడా, శరణన్న వారికి ఆపన్న హస్తాన్ని అందించే శ్రీహరి, ఈ శరీరం మీద, భార్యాపుత్రుల మీద మాయామోహంతో, అజ్ఞానంతో ఇది నాది, ఇది నేనే అన్న అభిమానంతో అహంకారాన్ని పొందాను ప్రభు. నా కుటుంబ పోషణ కోసం, నా భార్యా బిడ్డలను సుఖపెట్టడం కోసం ఎన్నో పాపకార్యాలను చేసి ఎంతో సంపాదించాను. అయితే నేను చేసిన పాప ఫలాన్ని నేను మాత్రమే అనుభవిస్తున్నాను, కానీ నా భార్యా బిడ్డలు నా పాపంలో భాగం పంచుకోవడం లేదు. స్వామి, ఈ గర్భవాస నరకాన్ని భరించలేకపోతున్నాను. దయచేసి నన్ను ఈ నరకకూపం నుంచి బయటకు పడేయండి. మీ పాద కమలాలని నిత్యం ధ్యానం చేసుకుంటాను. మళ్లీ జన్మంటూ లేకుండా ముక్తిని పొందే మార్గాన్ని ఆలోచించుకుంటాను ప్రభు. మలమూత్రాలతో నిండి ఉన్న ఈ గర్భంలో చేరి ఆకలి దప్పికలతో మలమలా మాడిపోతున్నాను. గర్భంలోని ఈ యాతన నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను. దీనుల మీద దయచూపే పరమాత్మ, నాకు ఈ గర్భం నుండి బయటకు రాకూడదని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ గర్భంలో ప్రవేశించి నరకాన్ని అనుభవిస్తున్నాను. జన్మించాక మళ్లీ పాపాలు చేసి నీ యందు భక్తి ప్రవర్తనలు లేకుండా ఉండే కన్నా ఈ గర్భవాస నరకమే ఎంతో బాధ పెట్టినప్పటికీ నేను ఇక్కడే ఉండి నీ పాదపద్మాలను నమ్ముకొని ఎలాంటి కష్టాలు లేకుండా గడిపేస్తాను. తిరిగి సంసార బంధనంలో చిక్కుకోకుండా నా ఆత్మను ముక్తి పదం వైపు ప్రయాణించేలా చూసుకుంటాను అని గర్భస్థ జీవుడు భగవంతుని వేడుకుంటాడు. ఈ విధంగా 9 మాసాల పాటు గర్భంలో ఉన్న జీవుడు ఒక మునీశ్వరులాగా భగవంతుని ప్రార్థిస్తున్నప్పుడు అతడి బాధలు పోగొట్టడానికి, తిరిగి కర్మఫలాన్ని అనుభవింపజేయడానికి ప్రసూతి గాలి వీచి
అతడు బయటికి రావడానికి వీలుగా అధోముఖుడు అవుతాడు. ప్రసూతి గడియలు సమీపించగానే జీవుడు తల్లి గర్భం నుంచి యోని మార్గం ద్వారా అధోముఖంగా బయటకు వచ్చేస్తాడు. వచ్చేటప్పుడు కూడా ఎంతో బాధతో తెలివి తప్పి అతి కష్టంగా బయటకు చేరుకుంటాడు. మలంలో ఉండే పురుగుల భూమి మీద పడ్డ జీవుడు అప్పటిదాకా ఉన్న పూర్వజన్మ జ్ఞానం నశించగా అటు ఇటు కొట్టుకుంటూ ఏడుస్తాడు. గురుత్మంత గర్భంలో ఉన్నప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, శ్మశానంలో ఉన్నప్పుడు, పురాణ కథలు విన్నప్పుడు కలిగిన వైరాగ్యం గనుక మనుషులకు స్థిరంగా ఉంటే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు బయట లోకం గురించి తెలియక చాలా ప్రశాంతంగా ఉంటాడు. అనారోగ్యం వచ్చినప్పుడు జీవితం గురించి ఆలోచిస్తాడు. శ్మశానానికి వెళ్ళినప్పుడు మరణం గురించి ఆలోచిస్తూ ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదన్న నిజాన్ని తెలుసుకుంటాడు. పురాణాలు విన్నప్పుడు ఈ లోకమంతా ఒక మాయగా అలివర్ణించుకుంటాడు. ఈ పై చెప్పిన పరిస్థితుల్లో మనకు కలిగే ఈ భావన్నే వైరాగ్యం అంటాము. అంటే ఈ లోకం మోహం తగ్గుతుంది, కానీ ఈ వైరాగ్యం ఎల్లప్పుడూ మనతో ఉండదు. మనం మళ్ళీ ఈ లోకపు సుఖాలలో మునిగిపోతూనే ఉంటాం. ఒకవేళ ఈ లోకపు మోహం మనుషులకు లేకుంటే వారికి మరల సంసార బంధనాలలో చిక్కుకునే దుర్గతి కలగదు. కర్మఫలాలను అనుభవించిన తరువాత గర్భం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆ జీవుణ్ణి విష్ణుమాయ మోహింపజేస్తుంది. విష్ణుమాయ ఆవరించబడిన జీవి భూమి మీదికి రాగానే ఏ విధమైన పూర్వజన్మ జ్ఞాపకాలు లేకుండా అలా నిశ్చలంగా ఉంటాడు. అతనికి ఏమి చెప్పగలిగే సామర్థ్యం ఉండదు. అలా పుట్టిన తర్వాత ఊహ వచ్చే వరకు నరకాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే కడుపు నొప్పి వచ్చిందేమో అనుకుని మందు వేస్తారు. నిజంగా కడుపు నొప్పి వచ్చి ఏడుస్తుంటే ఆకలి వేస్తుందేమో అని పాలు ఇస్తారు. ఇలా విరుద్ధంగా జరుగుతున్నప్పటికీ శిశువుగా ఉన్న జీవుడు తనేదీ చెప్పలేని స్థితిలో ఉంటాడు. ఈ విధంగా జీవుడు 4-5 సంవత్సరాలు వచ్చే వరకు బాల్య సంబంధిత దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాడు. తరువాత కౌమార వయసులో విద్యాభ్యాసం లాంటి బాధలు పడతాడు. యవ్వన వయసులో దర్పాన్ని, అహంకారాన్ని పొంది రాక్షస గుణాలు కలిగిన వాడవుతాడు. యవ్వన ప్రాయంలో చేరిన మానవుడు జూదం, సురపానకం లాంటి వ్యసనాల చేత మోహింపబడి ఇంద్రియ నిగ్రహాలను కోల్పోయి నిప్పులలో పడ్డ మిడతల ఈ లోకపు మోహంలో పడి కొట్టుకుంటాడు. లోకంలో ఇలాంటి అత్యంత దుర్లభమైన మానవ జన్మను పొంది కూడా ఎలాంటి సత్కర్మలు ఆచరించకుండా లోకపు మోహంలో చిక్కి తన జీవితాన్నే నాశనం చేసుకునే మూర్ఖుడి కన్నా పాపాత్ముడు మరొకడు ఉండడు. గురుత్మంత ఈ విధంగా పాపాత్ములు కర్మ అనే పాశంతో చుట్టబడి నా విష్ణుమాయలో చిక్కుకొని జన్మ తరింప చేసుకునే మార్గం తెలుసుకోలేక వైరాగ్యభావం కలగక సంచరిస్తూ ఉంటారు. ఈ లోకంలో కనిపించే విషయాల మీద మమకారాన్ని పెంచుకొని సంచరిస్తే తన చేతిలో ఉన్న అమృత కలశాన్ని జారవిడిచిన వాడే అవుతాడు. ఈ విషయాన్ని గ్రహించక జీవితాన్ని వ్యర్థంగా దుర్వ్యసనాలతో, వ్యామోహాలతో గడిపిన మానవుడు ముసలి వయసు వచ్చేసరికి అనారోగ్యంతో ఎన్నో బాధలు పడుతూ చివరికి మరణించి మళ్లీ పూర్వంలాగానే నరకానికి చేరుకుంటాడు అని మహావిష్ణువు గర్భంలో జీవి అనుభవించే బాధలను గరుడికి వివరించాడు. జీవి గర్భంలో పడిన మొదలు జీవం లేని శరీరం మన్నులో కలిసేదాకా ఏదో ఒక రూపంలో బాధను అనుభవించవలసిందే. ఈ కోట్లాది జీవులలో మనిషిగా జన్మించడం చాలా అరుదు. కాబట్టి మనం మంచి పనులు చేసి ఈ జీవితాన్ని అర్థవంతంగా గడపాలి. జీవుడు గత జన్మలో చేసిన మరణం పోవాలన్నా, ఈ జన్మలో మంచి మార్గంలో నడవాలన్నా కర్మబంధం నుంచి విముక్తి పొందాలని. తల్లి గర్భం నుండే అది మొదలవుతుంది. కాబట్టి లోకమోహాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఈ వీడియోలో పుట్టుక నుంచి మరణం వరకు మనిషి పడే వేదన గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈ జన్మలో చేసిన కర్మలకు మరణం తర్వాత ఎలాంటి శిక్షలు ఉంటాయో, వాటి పరిహారాలేంటో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇలాంటి మంచి వీడియోస్తో ప్రతి వీకెండ్ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలను మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.